హాయ్ అండి, అస్సలాము అలైకుం. మీ ముందుకు మరొక కొత్త వీడియో వస్తున్నాను. మరొక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అదే మనకి మండువాస్ హౌస్ అండి. అది మన వడ్డేశ్వరం డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది. విజయవాడకి అతి దగ్గరలో ఉంటుందండి. మనకి సర్వీస్ రోడ్లో అయితే ఉంటుందండి. లోపలికి వెళ్దామండి. ఇక్కడ టోటల్గా మనకి తెలుగు అథెంటిక్ ఫుడ్ దొరుకుతుందండి. అసలు లోపలికి వెళ్దాం. ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి. మనకి పొద్దున్న పూట మనకి వచ్చి టీ, కాఫీ, మాక్టైల్స్ ప్రతిదీ దొరుకుతుంది. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి అసలు ఏం దొరుకుతుంది ఫుడ్ అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో పక్కనే ఉంటుంది మనకి మండవాస్ హౌస్. ఏదైతే మనకి బయట నుంచి వ్యూ ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో రైట్ సైడ్ మనకి కాఫీ షాప్ ఉంటుందండి. ఇక్కడ మిక్స్ చేసుకుంటే మనకి మాక్టైల్స్ కూడా ఉంటాయి. మనకి ఏంటంటే వీళ్ళ యాంబియన్స్ అండి టోటల్ గా క్లాస్ అండ్ ప్రీమియం అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ అండి. ఇక్కడ చక్కగా మనకి పాత సినిమాల్లో లోగిళ్ళు ఉంటాయి కదా, ఆ లోగిళ్ళ మధ్యలో వర్షం పడితే నీళ్ళు ఎలా పడతాయి అలా మనకి మధ్యలో ఇక్కడ వాటర్ థీమ్ కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ఏంటంటే హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అండి. మనకి ఇది ఒక సిట్టింగ్ అనమాట. ఇక్కడ ఒక సిట్టింగ్ ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది. మనకి ఇక్కడికి వస్తే సిట్టింగ్ అయితే ఇబ్బంది లేదు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా ఈ మండవాస్ హౌస్ లో మొత్తం గ్రీనరీ అండి. మనకి హోటల్ మనకి ఫ్రంట్ ఆఫ్ వ్యూ అయితే మనకి చక్కగా చెట్లతో నీట్ గా టోటల్ గ్రీన్ తో అయితే మనకి ఫుల్ఫిల్ చేశారండి. మంచి వాతావరణం, అంబియన్స్ టోటల్ క్లాస్ అండ్ ప్రీమియం అండి. మంచి అంబియన్స్. ఇక్కడ మనకి ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లం అయితే లేదండి. నీట్ గా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ హ్యూజ్ అనమాట. మనకి లోపల వెళ్దామండి. లోపల అసలు కింద లాబీ ఉందన్నమాట. మన రిసెప్షన్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. లోపల అయితే మనకి చూడండి, లోపల మనకి చక్కటి అంబియన్స్ అండి. పైన మనకి జూమర్ కానివ్వండి. ఇక్కడ మనకి ఈ రోజు వచ్చేటప్పటికి టుడే స్పెషల్. ఇక్కడ ప్రతిరోజు మనకి ఏ స్పెషల్ ఉందో ఆ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చక్క లాబీ సీటింగ్ కూడా ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను. మనకి ఇక్కడ టోటల్ గా 6 రూమ్స్ ఉన్నాయి. ఇది మనకి ప్రతి రూమ్ కూడా ఒకటే టైప్ ఉంటుంది. ఒకసారి మన రూమ్ వ్యూ కూడా చూపిస్తాను. మనకి ఇది మనకి డబుల్ బెడ్ అండి. ఇక్కడ వీళ్ళు రూమ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే మనకి ఇక్కడ చేస్తున్నారు. ఇలా టోటల్ గా మనకి 6 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టీవీ, ఇక్కడ ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా, ఏదైనా సర్వీస్ కావాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఒకసారి మన మొత్తం 6 రూములు కూడా మనకి ఏసీ రూములు. ఒకసారి ఇలా వ్యూ. ప్లస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ బయట బాల్కనీ అండి మెయిన్. ఆ బాల్కనీ కూడా మనం నీట్ గా కూర్చుంటే మనకి బయట వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మంచి చక్కటి వ్యూ అండి. మనకి ఇక్కడ బయటకు వస్తే ఇలా బాల్కనీలోంచి చక్కగా ఇదంతా మనకి బయట అయితే కనిపిస్తుంది. మనకి ఇదే మనకి మండువాస్ హౌస్, స్వచ్ఛమైన తెలుగు రుచిలో నిలయం. ఇక్కడ మనకి ఇది వచ్చేటప్పుడు నాన్ వెజ్ సెక్షన్ అండి. మనకి ఇక్కడ 2 సెక్షన్స్ సపరేట్ గా ఉన్నాయి. ఇటువైపు నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. ఇక్కడ అంబియన్స్ అయితే టోటల్ క్లాస్ అండి. హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ సపరేట్ గా మనకి ఇక్కడ ప్రైవేట్ అంటే ఫ్యామిలీస్ తో కానీ ఏదైనా వచ్చినప్పుడు సపరేట్ గా ఇక్కడ మనకి క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఇదొక సెక్షన్ కేవలం వెజ్ మీల్స్ మాత్రమే సర్వ్ చేస్తారు. నాన్ వెజ్ అయితే ఈ సెక్షన్ అయితే సర్వ్ చేయరు. నమస్తే మేడం. పేరు మేడం? ఎలా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ మండవాస్ హౌస్ లో తిన్నారు కదా, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వెజ్ లో కూడా వెజ్ ఆప్షన్ ఎక్కువ బాగుంది. ఇక్కడ వెజ్ ఆప్షన్ బాగుంది. బిర్యానీస్ తో పాటు పలావ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి. అండ్ స్పైస్ కూడా మీడియం లెవెల్ ఉంది. ఓకే, మనం తినగలిగేలాగా ఉంది నీట్ గా. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.5. 4.5. ఓకే, థ్యాంక్ యూ. మనకి వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ కూడా చాలా ఫేమస్ కదా. వెజ్ మీల్స్ అసలు ఇక్కడ తినాలంటే ఇక్కడ తినాలని చెప్పి నాకు కొంతమంది ఇక్కడ అన్నారు. మనకి దీని కాస్ట్ 189 రూపీస్. అసలు దీంట్లో ఏం వస్తాయని చూద్దాం ఒక్కసారి మనం. స్వీట్ ఒకటి వస్తుందండి. మనకి ఫ్రై, ఫ్లేవర్ రైస్, రోటి పచ్చడి, పప్పు, మనకి ఒక కర్రీ అండి, గుజ్జు కర్రీ. ఇది కూడా మనకి వంకాయ కర్రీ, గుజ్జు కర్రీ వస్తుంది అనమాట. ఇక పెరుగు చట్నీ,
పెరుగు మెయిన్ వీళ్ళ దగ్గర పెరుగు ఏంటంటే గడ్డ పెరుగు అనమాట, గడ్డ పెరుగు. దీంతో పాటే మనకి ఒక ఇది బనానా అండి, అంటే మనకి ఎప్పుడు చేంజ్ అవుతుంది, రోజు రెగ్యులర్ గా ఒకటే రాదు. దీంతో పాటు మనకి వేడి వేడి వైట్ రైస్ ప్లస్ దీంట్లో పాపడు, ఇది మనకి సాంబారు, ఇది మనకి వచ్చేటప్పటికి రసం అండి, ఫ్లేవర్ రైస్ అనమాట. ఇది జీరా రైస్ అండి, జీరా ఆ ఫ్లేవర్, దీంట్లో కొంచెం వామ్ కూడా వేసారు. ఆ రెండు చూస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే నార్మల్ గా మనం తినే ఫ్లేవర్ రెసిపీస్ కి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. చాలు పప్పు పప్పు అయితే ట్రై చేద్దాం ఒకసారి మనం. పప్పు, పాపడు, బెండకాయ ఫ్రై అండి, చాలా బాగుంది. వీళ్ళ టైటిల్ సబ్జెక్ట్ గానే తెలుగు నుంచి సమైన రుచులు ఎంత చేసుకుని తింటే ఎలా ఉందో అలా ఉంది, చాలా బాగుంది. ఒక వెజ్ మిల్సే కాదండి, దీంతో పాటే పండుగ ఫుల్ ఫ్రై ఒకటి ట్రై చేశాను. ఇంకా దీంతో పాటే మనకు వచ్చేటప్పటికి పొట్టేలు సూప్ అనమాట. ఇక మనకు వచ్చేటప్పటికి లాలీపాప్ బిర్యానీ, పొట్లం బిర్యానీ, వీళ్ళ వెరీ స్పెషల్ క్రంచీ చికెన్, దీంతో పాటు వచ్చేటప్పటికి బటర్ నాన్, చికెన్ టిక్కా కర్రీ, దీంతో పాటే చికెన్ కజ్జికాయ అండి, దీంతో పాటే మటన్ గోంగూర కొట్టేసాను. ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. ఈ స్పెషల్గా అయితే వీళ్ళ దగ్గర మస్ట్ ట్రై అయితే మీరు ఆ పొట్టేలు సూపు, ఆ చికెన్ కజ్జికాయ, క్రంచీ చికెన్, ఆ లాలీపాప్ బిర్యానీ, ఆ పొట్లం బిర్యానీ మస్ట్ ట్రై అండి, చాలా అంటే చాలా బాగుందండి. ఈ స్పెషల్గా ఆ పొట్లం బిర్యానీ, ఆ లాలీపాప్ బిర్యానీ అయితే విపరీతంగా నచ్చింది. ఇక్కడ మనకి బిర్యానీ కాంబినేషన్ వచ్చేటప్పటికి గ్రేవీ, రైతా ప్రొవైడ్ చేస్తాంటే రెండు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మాక్టైల్స్ కూడా ఉన్నాయి. మాక్టైల్స్లో నేను బ్లూ మొరాకో, ఇంకా షేక్స్, మిల్క్ షేక్స్ వచ్చేటప్పటికి ఓరియో మిల్క్ షేక్ అయితే ట్రై చేయండి, రెండు చాలా బాగున్నాయి. డిఫరెంట్ ఆఫ్ మాక్టైల్స్, మిల్క్ షేక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అంటే ప్రస్తుతం నా వీడియో మీరు నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ కనుక మీరు ఫుడ్ ట్రై చేస్తే మండవా సౌత్లో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. మనకి ఇక్కడ మస్ట్ ట్రై చేసేటప్పటికి వాళ్ళ వెజ్ మీల్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, అసలు ఎక్సలెంట్ అనమాట. దాంట్లో ఇచ్చిన ప్రతి ఫుడ్ ఐటమ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా మనకి బిర్యానీస్ వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర మటన్ మనకి గోంగూర అండి, చాలా బాగుంది. దీంతో పాటే వీళ్ళ దగ్గర మనకి పొట్లం బిర్యానీ ఒకటి ఉంది, మస్ట్ ట్రై అనమాట. మీరు ఆ పొట్లం బిర్యానీ కానీ ఆ మటన్ గోంగూర ట్రై చేయండి, అసలు మీరు డిస్పాయింట్ అవ్వరు, చాలా అంటే చాలా బాగుంది. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.